ఇక వివరాలకు వెళ్తే ఈ నెల 15న మహావీర్ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి సీతక్క గిరిజన సంఘాల ముఖ్య నాయకులు కలిసి ఆహ్వానించారు. మనస్సు స్వచ్ఛంగా ఉంటే ఎక్కడైనా పవిత్రత ఉంటుంది అనే సందేశాన్ని ప్రచారం చేస్తూ సంత్ రవిదాస్ జీ భక్తి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ఆయన జీవితమంతా కుల మత వివక్షను తొలగించేందుకు, సామాజిక సామరస్యతను నెలకొల్పేందుకు అంకితమయ్యారు. వివక్షకు గురైన వర్గాలకు మద్దతుగా నిలిచి ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడ్డ ఆయన గురు గ్రంథ్ సాహిబ్లో తన కీర్తనలతో ప్రత్యేక స్థానం సంపాదించారు. కేటీఆర్ భాష తీరు బాగా లేదని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ అన్నారు. అధికారం పోయిందన్న అక్కాసుతో మతి భ్రమించి పిచ్చి ప్రేలాపాలను చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి డబ్బుతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 10 సంవత్సరాలు కేవలం ప్రచార ఆర్భాటాలతోని ప్రజలను మసిపూసి మారేడుకాయలు చేసి ప్రజలను మోసం చేసిన వ్యక్తులే ఈరోజు ప్రజాపాలన మీద, ప్రజాపాలన సారథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మరి అవాక్కులు చెవాక్కులు పేలుస్తూ ఉన్నారు. మొన్న కొడంగల్ సభలో కేటీఆర్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రోషం ఉందా అని మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి రోషం ఉంటే బకెట్ నీళ్ళలో మునికి చావాలని చెప్పేసి మరి అక్కర రాని భాష మాట్లాడుతూ ఉన్నాడు. ముందు మీ కుటుంబానికి, మీ కుటుంబ సభ్యులకు మీకు సిగ్గు శరం ఉందా అని అడుగుతూ ఉన్నా. మీ చెల్లెలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక మహిళ ఉండి జైలు పాలైన మీ కుటుంబం కాళేశ్వరం దగ్గర నుంచి మొదలుపెట్టి హరితహారం వరకు అవినీతి చేసి అవినీతి సొమ్ముతో ఛానల్స్ అదేవిధంగా పేపర్స్ నిర్వహించుకుంటూ ప్రైవేట్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసుకుంటూ సాఫీగా అభివృద్ధి పదంలో వడివడిగా సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించే ముందు మీకుండాల సిగ్గుశరమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ రాని మీరు సిగ్గుపడాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఢిల్లీలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ను ఎంపీ డీకే అరుణ ఇతర తెలంగాణ ఎంపీలు కలిశారు. సంత్ సేవాలాల్ జయంతిని దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం అందించారు. సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని అధికారికంగా దేశవ్యాప్తంగా నిర్వహించాలని, వారికి దేశవ్యాప్తంగా గుర్తింపునివ్వాలని, వారు చేసినటువంటి సేవలకి ట్రైబల్స్లో వారి యొక్క ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, వారికి ఒక మార్గదర్శకుడిగా నిలిచి వారిని అందరినీ కూడా మరి ఈరోజు ఒక బాటలో నడిపించి ఒక మార్గ నిర్దేశనం చేసినటువంటి సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని, ఎందుకంటే వారికి అందరికీ ఒక దేవుడి లాగా కొలుస్తారు. బంజారాలు అందరూ సేవాలాల్ మహారాజ్ని ఒక దేవుడిలాగా వాళ్ళు కొలుస్తారు, ఒక గురువుగా వాళ్ళు కొలుస్తారు. కాబట్టి దేశవ్యాప్తంగా 12 కోట్ల మందికి పైగా బంజారాస్ ఉన్నారు. ముఖ్యంగా మన తెలంగాణలో కానీ పెద్ద ఎత్తున ఉన్నటువంటి బంజారాస్ మరి 7% పైగా, అంటే 10% పైన మొత్తం ఎస్టీలు ఉంటే దాంట్లో 7% పైగా మరి లంబాడీలు ఉన్నారు. ఇది దేశవ్యాప్తంగా వీరికి గుర్తింపు ఇవ్వడానికి, వారి యొక్క గురువైనటువంటి సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని, వారి చరిత్రను తెలుసుకోవడానికి, వారి చరిత్రను అందరికీ తెలియజేయడానికి, ఆ జయంతిని ఘనంగా దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని మరి మా అందరి యొక్క వారి యొక్క విన్నపాన్ని మేము ఇప్పుడు కల్చర్ మినిస్టర్ గారిని కలిసి షెకావత్ గారిని కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీన్ని హెచ్ఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, అవసరమైతే ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. వీరి అందరి యొక్క ఆకాంక్ష ఉందో ఆకాంక్ష నెరవేర్చడానికి తప్పకుండా మా వంతు కృషి చేస్తామని చెప్పి సందర్భంగా
తెలియజేస్తా ఉన్నాం. పంచాయతీరాజ్ ఎన్నికల్లో పార్టీ పరంగా 42% కాదని చట్ట ప్రకారం పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాదులో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు నీల వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి 14 బీసీ సంఘాల నాయకులు హాజరయ్యారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీలకి పార్టీ పరంగా 42% కోటా ఇస్తే న్యాయం జరగదని, ఎలాంటి వివాదాలకి తావు లేకుండా చట్ట ప్రకారం రిజర్వేషన్లను 42%కి పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల కలెక్టరేట్ల ముందు ఆందోళన చేపట్టనున్నట్లు ఆర్ కృష్ణయ్య చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారము బీసీ రిజర్వేషన్లను 42%కు పెంచుతామని ప్రకటించారు. కామారెడ్డి డిక్లరేషన్ చేశారు. రాహుల్ గాంధీ అనేక సభలలో ప్రకటించారు. అయినప్పటికీ కూడా ఈ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు వాళ్ళ యొక్క ప్రాసెస్ చూస్తుంటే రిజర్వేషన్లు పెంచకుండా పార్టీ పరంగా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నాడు. మాకు పార్టీ పరంగా బిచ్చం వద్దు, అసెంబ్లీలో చట్టం చేసి చట్టం ప్రకారం హక్కుగా రాజ్యాంగబద్ధంగా మాకు హక్కుగా కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ పార్టీ పరంగా ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఇస్తుందా అదే ప్లేస్లో? బీజేపీ పార్టీ అదే ప్లేస్ ఎందుకు ఇస్తుంది? మేము కూడా ఇస్తాం పార్టీ 2 కానీ వేరే ప్లేస్ ఇస్తామంటారు. దీంతో బీసీలు గ్రామాలలో సర్పంచ్ రాజకీయాలని ఒక్కొక్కరు 5 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 ఖర్చు పెట్టుకుంటారు. అంటే ₹1,00,00,000 సర్పంచ్కు, ఎంపీటీసీ, జడ్పీటీసీలకే ఖర్చు అవుతున్నా, ఎన్నికల ఖర్చు అవుతున్నా ఈ సందర్భంలో మీరు చట్టపరంగా ఇవ్వకపోతే బీసీలకు తీరని అన్యాయం జరుగుతుంది. కొన్ని లక్షల మందికి నాయకత్వం కోల్పోయే ప్రమాదం ఉంది. మీకేమి ఇబ్బంది ఉంది? అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్ట ప్రకారం ఇవ్వు. సుప్రీంకోర్టు తీర్పు సాకుగా చూపుతున్నారు మీరు. సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది? 50 అన్నది కదా. మరి అగ్రకులాలకు 10 ఇచ్చినప్పుడు, 10% ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు తీర్పు లేదా? అక్కడ అదే సుప్రీంకోర్టు 60% పెంచింది. 50% సీలింగు అవుట్ డేటెడ్. మరి 42% రిజర్వేషన్లు కల్పించడానికి కామారెడ్డి డిక్లరేషన్, ఆర్ కృష్ణన్న పోరాడి ఉద్యమాలు చేసి మరి రాహుల్ గాంధీ కృష్ణన్న మాట మీద మరి కామారెడ్డి డిక్లరేషన్ చేయడం జరిగింది. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నేను లోకల్ బాడీ రిజర్వేషన్లు తప్పకుండా కులగణన చేపట్టి 42% చేస్తానన్నా అని చెప్పి కృష్ణన్నకు హామీ ఇచ్చినటువంటి మాట ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సమర్థుడు, యువకుడు, మరి బాధలు తెలిసినవాడు అని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారు కులగణన చేపట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే మాట చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీకు సమర్థమైనటువంటి ఆఫీసర్లు లేరా? మీరు ఆర్ కృష్ణన్న పోరాడి ఇలా సుప్రీంకోర్టు సాకులు చెప్పి ఇలా కులగణనలో అవకతవకలు జరిగితే సుప్రీంకోర్టు కొట్టేస్తుందేమో అని అంటే కృష్ణన్న హైకోర్టుకు వెళ్ళి డెలిగేట్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ ఏం చేస్తుంది? టీ బిస్కెట్లకే పరిమితమైందా, లేకపోతే దానికి ఏమైనా సభ్యులను పెట్టి ఇలా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామాల్లో, మండలాలలో, నియోజకవర్గాలలో, జిల్లా వ్యాప్తంగా కమిషన్ ఏర్పాటు చేసిందా? కులగణన చేపట్టిందా? యువకులు ఎంతమంది, నిరుద్యోగులు ఎంతమంది, ఉద్యోగులు ఎంతమంది, మహిళలు ఎంతమంది, ఉద్యోగులు చేసే వాళ్ళు ప్రైవేట్ ఎంతమంది, గవర్నమెంట్ ఆఫీసర్లు ఎంతమంది అనే లెక్కలు తీసిందా? మరి కులగణన అంటే ఏంటి? లెక్కలు ఎక్కడ పడితే అక్కడ 26-27 లక్షల మంది ఇలా తాళాలు వేసిందంటున్నారు. ఇలా లెక్కలు సరిగా లేవంటున్నారు. లెక్కలు సరిగా లేకపోతే ఏ విధంగా ఈ కులగణన చేపట్టినట్టు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గుర్తు చేశారు. అధికారం చేపట్టాక ఆ పార్టీ తమను విస్మరించిందన్నారు. ఇండియా కూటమిలోని అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆ పార్టీ విఫలమైందని విమర్శించారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో దేశ రాజకీయాలు ప్రమాదంలో పడ్డాయన్న కూనంనేని అన్ని మతాలను బీజేపీ రెచ్చగొడుతుందన్నారు. కులగణనపై బీజేపీ కుట్ర చేస్తుందని తిప్పికొట్టేందుకు ప్రజాతంత్ర శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నామని
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై చర్చిస్తున్నానని కూనంనేని వివరించారు. ఇండియా కూటమిని సజావుగా నడపటంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అది సజావుగా నడపటం అందరినీ కలుపుకోవటం అందరికీ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండటం లాంటి ఒక పరిపక్వతతో కూడినటువంటి అక్కడ నాయకత్వ పరిపక్వత లోపం వలన ఇండియా కూటమి ఇవాళ విచ్ఛిన్నమయ్యే దశకు వచ్చింది. ఇది ఇండియా కూటమి ఆ కలయికే ఒక అద్భుతం. దాన్ని మళ్ళా ఒకదానెమ్మటి ఒకటి శకలాల్లాగా ఒకదానెమ్మటి ఒకటి పోగొట్టుకోవటం చాలా దురదృష్టం. ఈ క్రమంలోనే ఆపు సంబంధించి అంతకుముందు హిమాచల్ ప్రదేశ్ మన మహారాష్ట్ర ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో జార్ఖండ్ వరకు అట్లా గెలిచింది కాంగ్రెస్. సరే మహారాష్ట్ర వదిలేసిన హిమాచల్ ప్రదేశ్ కొద్దిగా కాంగ్రెస్ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండి పొత్తులు పెట్టుకుని ఉన్నట్లయితే ఖచ్చితంగా హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది. దాంతో మహారాష్ట్ర హిమాచల్ ప్రదేశ్తో ఇక బీజేపీకి ఎనలేని ధైర్యం శక్తి వచ్చినట్టుగా ఫీల్ అవటం, అన్ని ఆర్ఎస్ఎస్ బలగాల్ని లేకపోతే విశ్వ హిందూ పరిషత్ బలగాల్ని ప్రతి ప్రాంతంలో మోకరింపజేసి ఆ విధంగా ప్రజల మైండ్ని పొల్యూట్ చేసే ఆ పద్ధతికి వాళ్ళు పాల్పడటం జరిగే ఉంది. అదే క్రమంలోనే మోహన్ భగత్ ఒక కామెంట్ చేశాడు, ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం శ్రీరామ మందిరం ఓపెనింగ్ ఎప్పుడైందో అయోధ్యలో ఆ రోజే నిజమైన స్వాతంత్రం అనేది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ఏఎస్ఎఫ్ బీబీక్యూ గ్రిల్ రెస్టారెంట్ విందు కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి ఆమె కాసేపు సరదాగా గడిపారు. వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. సంపాదించిన సంపాదనలో కొంత సామాజిక శ్రేయస్సు కోసం వినియోగించాలని మంత్రి సీతక్క అన్నారు. చిన్నప్పుడే పిల్లల్లో సేవాభావం పెంపొందించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. సామాజిక బాధ్యతగా చిన్నారులకు మంచి రుచికరమైన నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సంస్థ నిర్వాహకులు కాడా అఖిల్ ఆరిఫ్ ఆలీ అన్నారు. చిన్నారుల్లో ఆనందం నింపడమే వన్ ఈవినింగ్ ఆఫ్ టుగెదర్ అండ్ జాయ్ కార్యక్రమం అని తెలిపారు. అంటే పేదింటి బిడ్డలకు అందడం చాలా కష్టం. కానీ ఈరోజు మరి ఒక సెలబ్రిటీస్ అనే వాళ్ళే కాకుండా అర్ఫన్స్ కూడా అంటే ఒక బిడ్డల్లాగా ఈ హోటల్లోకి ఆహ్వానించినందుకు హరణి మరి ఏఎస్ఎఫ్ రెస్టారెంట్ మేనేజ్మెంట్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా ఆ పిల్లల భవిష్యత్తు కోసం రాబోయే కాలంలో మంచి చట్టాలు తీసుకొచ్చి భద్రత కల్పించే విధంగా పూర్తి స్థాయిలో వారికి విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అదేవిధంగా షెల్టర్స్ ఉండడానికి షెల్టర్స్ కూడా ప్రభుత్వ పరంగా కూడా కొన్ని చాలా చోట్ల ఏర్పాట్లు చేసినాం. ఇంకా కొన్ని ప్రైవేట్ పర్సన్స్ కూడా మానవతా హృదయంతో నిర్వర్తిస్తూ ఉన్నారు. అమ్మనేజ్ అర్పన్ ఈ యొక్క హాస్టల్ కూడా మా మిత్రురాలు ఒకప్పుడు మరి బురుగుల రామకృష్ణ గారి ఫ్యామిలీ నుంచి ఆమె ఒక పేదల కోసం పనిచేసే అంబికా గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అర్పణ హాస్టల్ నిర్వహించడం చాలా సంతోషం. ఒక మానవతా దృక్పథంతో వారి యొక్క హాస్టల్ని నిర్వహిస్తున్నారు. వారికి కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వం తరఫున సపోర్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఇంత పెద్ద రెస్టారెంట్లో ఎవరైనా సింపుల్ పర్సన్స్ వచ్చి కూర్చొని తినాలంటేనే మరి చాలా మేనేజ్మెంట్ ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సేమ్ టైంలో వచ్చేటువంటి వాళ్ళలో కూడా కొంచెం బిడియము మాకు ఈ అవకాశాలు ఉంటుందని. కానీ ఇంతమంది పేదింటి బిడ్డల్ని ఒక అమ్మలాగా ఇక్కడికి ఆహ్వానించి హక్కున చేర్చుకొని వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని ఐటమ్స్ కూడా బ్యాగ్స్ కానీ ఇతరత్ర ఐటమ్స్ కానీ ఇస్తున్నందుకు హరిణి గారిని అభినందిస్తూ ఉన్నాను. మనలో ఒక మంచితనం ఉండాలి. మంచితనమే ఎప్పుడైనా ఈ సమాజానికి ఉపయోగపడితే తప్ప అహంకారము లేదా స్వార్థము, ఇతరులను ఎవరిని కూడా లెక్క చేయలేని తనము, ఇలాంటి ఏది కూడా మనకు అంత శోభనిచ్చేది కాదు, అంత గొప్పది కాదు. ఇలాంటి సింపుల్గా మనం ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడైతే పేదరికం ఉందో కష్టాలు ఉన్నాయో
వాళ్ళకు దగ్గరగా పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళ హృదయాలలో నిలిచిపోతారు, సమాజం కూడా గుర్తుపెట్టుకుంటుంది. సో ఈరోజు హరణి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అల్వాల్ రైతు బజార్ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు. రోడ్డు విస్తరణ, భూసేకరణలు, రైతు బజారు భూములు కూడా ఉండటంతో దాని ద్వారా జీవనం సాగిస్తున్న రైతులు, వ్యాపారులు ఎమ్మెల్యేను కలిసి వేడుకున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇక్కడ కోల్పోతున్న భూమికి బదులుగా కంటోన్మెంట్ బోర్డు నుండి వేరే భూమిని లేదా ప్రభుత్వం నుంచి భూమిని తీసుకుని రైతు బజార్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. రైతు బజార్లో వ్యాపారాలు చేసుకుంటున్న వారికి తాగునీటి సరఫరా, మరుగుదొడ్లు, విశ్రాంత మందిరం తదితర వసతులను కూడా కల్పిస్తామన్నారు. మినిస్టర్ అయిన పొంగులేటి గారితో మాట్లాడేసి ఈ యొక్క ల్యాండ్ వాళ్ళతో మాట్లాడి ఎక్స్చేంజ్ చేయించి మన మార్కెటింగ్ వాళ్ళు ఏ విధంగా అయితే ఇప్పుడు బోయినపల్లి మార్కెట్ ఉందో అదే మాదిరిగా మీకు కూడా ఈ రైతు బజార్కి ఏముందో అన్ని వసతులు మార్కెట్ బోయినపల్లి మార్కెట్ ఎలా ఉందో అదే మాదిరిగా అన్ని వసతులతో మీ త్రాగునీరు సమస్య ఉంది ఇక్కడ. ఆ త్రాగునీరు సమస్య లేకుండా, బోర్ నీరు సమస్య లేకుండా మీకు టాయిలెట్లు వచ్చి మంచి షెడ్లు పెట్టించి ఒక కాంప్లెక్స్ లాగా కట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని మాట ఇస్తున్నాను. ముందుగా ఇప్పుడు ఇక్కడ సమాచారం అవసరం ఉండే నాకు అన్ని విషయాల్లో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ లేదు, అంత సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండే ఉంది కాబట్టి అది ఎక్స్చేంజ్ చేస్తేనే మనం అఫీషియల్గా కట్టవచ్చు. మనం ఎక్స్చేంజ్ చేయకుంటే ఇప్పుడు ఇష్టానుసారంగా పెట్టుకుంటే వాళ్ళు అలౌ చేస్తే ఓకే, తర్వాత పోలీసు వాళ్ళని పెడతారు, తీసేసి ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి మనం కూడా అఫీషియల్గానే వాళ్ళకు ఒక లెటర్ పెట్టి లీజ్కి తీసుకొని లేకుంటే ఎక్స్చేంజ్ అయినా ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసి అయినా మీకు ల్యాండ్ ఇప్పించి అక్కడ పూర్తి స్థాయిలో మంచిగా షాపింగ్ కాంప్లెక్స్ లాగా కట్టి మీకు అన్నీ ఈరోజు లేటెస్ట్గా ఎన్నైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో అవన్నీ పెట్టుకొని దాంతోపాటు పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టిస్తానని మాట ఇస్తాను. టప్పచపుత్ర హనుమాన్ టెంపుల్లో మాంసం ముద్దల ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఆలయాలను అపవిత్రం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే అనేక చోట్ల ఇదే జరిగిందని అన్నారు. పోలీసులు ఇలాంటి కేసుల్లో చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయ్యారు. పవిత్ర ఆలయాల్లో కొంతమంది కావాలని ఆవు మాంసం పడేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. ఇంకొకసారి మా గుడిని అపవిత్రమైన చేసిన కొంతమంది గుండెలు, నటరాజ్ నగర్ జిర్రా ఒక ఏరియా ఉన్నది, టప్పాచౌత్రా పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ గుడి వస్తుంది. ఆంజనేయ మంచి టెంపుల్, అదేవిధంగా శివుడు ఒక మంచి లింగం కూడా ఉంటుంది. నిన్న నైట్ కొంతమంది వెనుక నుంచి ఎక్కి గుడి లోపట వెళ్ళిన తర్వాత ఆవు మాంసం ముక్కలు మొత్తం గుడి లోపల వేసినారు, లింగం పైన వేసినారు. అసలు ఎవరు ఏంది ఇప్పటివరకు దర్యాప్తు ఇంకా స్టార్టే కాలేదు. పోలీసు వాళ్ళు ఒక స్టేట్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఒక మ్యాటర్, పిల్లి వచ్చింది, కుక్క వచ్చింది, మాంసం వేసి వెళ్ళిపోయింది. గతంలో ఇట్లనే జరిగింది కదా. ఎక్కడైనా గుడి పలగొడితే ఆయన అరెస్ట్ అయితే ఆయన కొద్ది మెంటలీ డిస్టర్బ్ ఉన్నాడు, ఆయన మెంటల్ ఉన్నాడు, ఆ విధంగా పోలీసు వాళ్ళు క్రియేట్ చేసినారు. ఇవాళ కూడా అదే చేస్తారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కమిటీ మెంబర్స్ కూడా చాలా వాళ్ళు కూడా కరెక్ట్ లేరు. వాళ్ళు సరౌండింగ్ గుడి ల్యాండ్ కూడా ముస్లిమ్స్ వాళ్ళకి రెంట్కి ఇచ్చేసినారు. గుడి సరౌండింగ్ మొత్తం ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు. సీసీ కెమెరా కూడా ఉన్నది. కానీ మా కార్యకర్తలు అప్డేట్ ఏం చేస్తున్నారంటే సీసీ కెమెరాస్ ఖరాబ్ ఉంది అని ఆ విధంగా పోలీసు వాళ్ళకి స్టేట్మెంట్ ఇస్తున్నారంట. నేను కమిషనర్ గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కేసుని మీరు ప్రత్యేకంగా చూడండి. గతంలో కూడా ఇదే గుడి లోపల ఇట్లాంటి మాంసం కూడా పాడేసినారు. ఆ మ్యాటర్ కూడా క్లోజ్ చేసేసినారు, బయటికి రాకుండా చేసినారు పోలీసు వాళ్ళు. కానీ ఇష్యూ పెద్ద కావద్దని మేము కూడా అనుకుంటున్నాము. ఎవరు ఇట్లాంటి గలీజ్ పని చేస్తున్నారు వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళు అరెస్ట్ కావాలని కూడా ఒక మంచి ఆలోచన మాలో ఉంది. అందుకోసం పోలీస్కి ఏమేమి సహకారం చేస్తున్నాము. సీతాఫల్ మండిలోని మీ సేవా కేంద్రంలో జరుగుతున్న రేషన్ కార్డు దరఖాస్తుల సరళిని కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ పరిశీలించారు. ఈ సందర్భంగా మీ సేవా కేంద్రం వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గతంలో ప్రజాపాలనలో రేషన్ కార్డులో దరఖాస్తు పెట్టుకున్న వారు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అలాగే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా మహిళను ఎంచుకుంటారని తెలిపారు. అలాగే కొత్తగా పెళ్లైన వారికి నూతన రేషన్ కార్డు కావాలంటే ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులో పేరును తొలగిస్తేనే నూతన రేషన్ కార్డుకు అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించారు. హైదరాబాద్ హనుమాన్ టెంపుల్లో మాంసం ముద్దలు కలకలం రేగింది. టప్పచపుత్ర జిరా హనుమాన్ ఆలయంలో శివలింగం వెనుక మాంసం ముద్దలు గుర్తు తెలియని దుండగులు పడేశారు. భక్తులు మాంసం ముద్దలు చూసి కంగు తిన్నారు. వెంటనే పోలీసులకు భక్తులు సమాచారం అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలు, అర్చకులు, హిందువులకు రక్షణ లేకుండా పోయిందని చికోటి ప్రవీణ్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు అమర్చి వాటిని కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయాలన్నారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హనుమాన్ ఆలయంలో కలిగిన శివాలయంలో ఎవరో దుండగులు ప్రవేశించి ఏదైతే దుశ్చర్యకు పాల్పడ్డారో దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి చర్యలు హిందువుల మనోభావాలు కించపరచడమే ముఖ్య ఉద్దేశంగా ఎంతో ఉగ్రవాదులు చేసే చర్యని నేను తీవ్రంగా ఖండిస్తూ, మరి ఇలాంటి చర్యలకు పాల్పడితే మరి ఖబర్దార్ బిడ్డ, మరి హిందువులంతా ఏకమై ఉన్న పరిస్థితి ఇది. మరి ఎవ్వడు కూడా ఇట్లాంటి చర్యలకు పాల్పడితే మాత్రం చాలా పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటి డిమాండ్ చేస్తున్నా, ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు పెట్టి ఈ యొక్క సీసీ కెమెరాలని కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయవలసిందిగా మనవి చేస్తూ, మరి ఈ గవర్నమెంట్లో ఎందుకు దాడులు అవుతున్నాయి అంటే ఈజీగా తప్పించుకోవచ్చు అనే ఒక ధోరణితోటి ఈ గవర్నమెంట్లో ఇలాంటి హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. నిఘా వ్యవస్థ కూడా అట్టర్ ఫ్లాప్ ఫెయిల్యూర్గా ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పటికే 5-6 సంఘటనలు జరిగినాయి ఈ ఏడాదిలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. మరి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. మరి హిందువులపై దాడులు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు, మీ ప్రభుత్వం ఏం చేస్తుంది, మరి మీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఒకరు అడుగుతారు మళ్ళీ గుడి దగ్గర కాపలా ఉండాలి. గుడి దగ్గర కాపలా ఉండాల్సిన అవసరం లేదు, సీసీటీవీలు పెట్టండి. ప్రతి మందిరం దగ్గర సీసీటీవీలు పెట్టి దాన్ని కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయండి. అదే కాకుండా మీరు గుడి దగ్గర కాపలా ఉండమని మేము అడుగుతలేము. ఎవరైతే ఇట్లాంటి చర్యలకు పాల్పడరో వాళ్ళపై కఠినమైన శిక్ష, కఠినమైన చర్య తీసుకుంటే మళ్ళీ మున్ముందు ఎవడన్నా చేయాలన్నా ఆలోచించే పరిస్థితి ఉంటుంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఇట్లాంటి దాడులు జరిగితే మరి ఆల్రెడీ మీరు ప్రజల నమ్మకాన్ని పొడగొట్టుకుంటున్నారు. మరి హిందువుల మనోభావాలు కించపరిచే ఎవరినైనా కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండొద్దని చెప్పి నేను మనవి చేస్తూ, మరి ఇలాంటి పునశ్చర్యలకు ఎవరైనా ఇట్లాంటి చర్యలకు పాల్పడితే మాత్రం బిడ్డ తీవ్రంగా ఉంటాయి పరిస్థితులు. 30 ఏళ్ల చిరకాల స్వప్నం ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో బిల్ పాస్ కావడం పట్ల ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ సంతోషం వ్యక్తం చేశారు. విద్యానగర్లోని రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మాదిగ దండోరా ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా, ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మాదిగ అమరవీరుల ఉద్యమంతోనే ఎస్సీ వర్గీకరణ కళ సాకారమైందన్నారు. వారి జ్ఞాపకార్థం మార్చి 1 ఇందిరా పార్కులో బహిరంగ సభ ఏర్పాటు చేసి అమరవీరుల కుటుంబాలను, మాదిగ దండోరా ఉద్యమంలో పాల్గొని జైలు పాలైన వారిని సన్మానించుకుంటామన్నారు. ప్రాణాలు కోల్పోయిన మాదిగ అమరవీరుల సంస్మరణ సభ మార్చి 1వ తారీఖు నాడు ఇందిరా పార్కులో నిర్వహించబోతున్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ సాధించడం, ఆ సాధించడంలో అమరుల పాత్రే కీలకంగా ఉందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఇది మాదిగల విజయంగా మేము భావించినాం. ఈ విజయం సాధించినందుకు బిల్లు ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మాదిగ రీజనల్ పోరాట సమితి నుంచి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పటికే కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపినాం 5 తారీఖు నాడే. అందులో భాగంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరుల కుటుంబాలను మేము పరామర్శించడం జరిగింది. ఈ ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి గల కారణం ఆ అమరులే అనే విషయాన్ని జాతి మర్చిపోవద్దు. ఆ అమరులను ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా ఆ అమరుల కుటుంబాలను పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ అమరుల కుటుంబం కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్తో మేము మాట్లాడి ఆ అమరుల కుటుంబం తెలంగాణ ఉద్యమం ఎంతైతే న్యాయమైందో
దండోర ఉద్యమం కూడా అంతే న్యాయమైన సారా అని ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం జరిగింది. మేడ్చల్ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. ఫీజు కట్టలేదని 10వ తరగతి విద్యార్థిని అఖిలను ప్రిన్సిపల్ అందరి ముందు తిట్టడంతో మనస్తాపానికి గురై విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం యశోద హాస్పిటల్కు విద్యార్థిని తరలించారు. విద్యార్థిని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. విద్యార్థిని కుటుంబ సభ్యులు, బంధువులు మేడ్చల్ శ్రీ చైతన్య పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. శ్రీ చైతన్య స్కూల్ మేడ్చల్ బ్రాంచ్. మా పాప పేరు అఖిల, వాళ్ళ అమ్మ నా పేరు కమల. 10th క్లాస్ చదువుతుంది. ఫీజు గురించి సాటర్డే రోజు ప్రిన్సిపల్ మేడం పేరెంట్స్ మీటింగ్ పెట్టింది. ఆ మీటింగ్లో పేరెంట్స్ అందరూ వచ్చారంట. మేము జాబ్ చేస్తాం, మా హస్బెండ్ కూడా జాబ్ చేస్తాడు, అయితే ఫీజు గురించి మాకు ఫోన్ చేసినప్పుడు మేము కట్టమన్నాం. పాపని అందరి ముందు ఇన్సల్ట్ చేసిందంట. మీరు ఫీజు కట్టరు, మీరు అది కట్టరు, మాకు ఈఎంఐలు ఉంటాయి, మీరు ఫీజు కట్టకపోవడం వల్లే మాకు శాలరీలు కరెక్ట్గా ఇవ్వటాలా, మీ ఈఎంఐ పే చేసుకోలేకపోతాను, మీరు ఫీజు కడితేనే మేము ఈఎంఐలు పే చేసుకుంటామని పాపని చాలా తిట్టిందంట. ప్రిన్సిపల్ మేడం రమాదేవి ఇది ఉందండి, సరే తెలియదు. అంటే తిట్టిందంట, ఇన్సల్ట్ చేసిందంట. నీ ముఖానికి ఎప్పుడైనా డబ్బులు సరిగ్గా కడతావా అని అడిగిందంట. అందరి ముందు, పిల్లల ముందు, పేరెంట్స్ ముందు పాప ఏమని చేర్చుకుంటూ వచ్చింది. అండర్ 19 మహిళల T20 ప్రపంచ కప్లో సత్తా చాటిన గుంగుడి త్రిషను ఏఆర్కే ఫౌండేషన్ ఘనంగా సత్కరించింది. 6 ఏళ్లుగా త్రిషకు స్పాన్సర్గా ఏఆర్కే ఫౌండేషన్ ఉంది. ఆమె సాధించిన విజయంపై ఏఆర్కే ఫౌండేషన్ చైర్మన్ రామ్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో నిర్వహించిన కార్యక్రమంలో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లల గోపీచంద్, బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ పాల్గొన్నారు. చిన్న విజయమైనా వారిని గుర్తించి సత్కరిస్తే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని పుల్లల గోపీచంద్ అన్నారు. త్రిష ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. అమ్మాయినా అబ్బాయినా నన్ను క్రికెట్లో జాయిన్ చేద్దాం అనుకున్నారు. అండ్ నాకు 6 years ఉన్నంత వరకు భద్రాచలంలోనే ప్రాక్టీస్ చేసాము. 6-7 years తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం, బెటర్ ఫెసిలిటీస్, బెటర్ కోచింగ్ కోసం. అండ్ దట్స్ వేర్ 2019లో రామ్ రెడ్డి సార్ని కలిసాము. ఆర్క్ ఫౌండేషన్లో ఒక మెంబర్ ఫ్యామిలీ అయ్యాను. అండ్ సార్ ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ చేస్తుండే. లాస్ట్ 6 years నుంచి ఏదన్నా సిచ్యువేషన్ ఉండని అండ్ ఏమన్నా ఉండని, హీ వాజ్ దేర్ ఫర్ ఆ ఫ్యామిలీ అండ్ స్పెషలీ మీ. అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ ఆర్క్ ఫౌండేషన్ అండ్ రామ్ రెడ్డి సార్ ఫర్ గివింగ్ మీ దిస్ సపోర్ట్, love and respect.